ప్రైజ్ అలాడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ వందనాలు. ఈ దినం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఈ ఉదయకాలపు వేళలో లేఖన భాగాల నుంచి ఒక్క మాటను చూద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దామండి. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. ఆమేన్. ఈ చక్కటి మాట మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. చూడండి ప్రియులారా, మనము పిలువగా దేవుడు మనకి ఉత్తరం ఇస్తాడంటండి. మనం మొర్ర పెట్టగా ఆయన నేనున్నానని మనకి ధైర్యాన్ని ఇస్తున్నారు. సహజంగా మనము చాలాసార్లు పిలుస్తూ ఉంటాం, అయ్యా నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, నా బ్రతుకులో నాకు చాలా కష్టకాలం నన్ను ఎదురుస్తూ ఉంది అని మనము చాలాసార్లు పిలుస్తూ ఉంటాం. కానీ ప్రియులరా, మనమే పిలుస్తూ ఉంటాం కానీ ఆయన స్వరాన్ని మనం వినలేకుంటాం. మనం ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం, అయ్యా ఎప్పుడయ్యా నన్ను దర్శించేది, నా శక్తి నాలో నశించిపోతుందయ్యని ఆయనకి ఎన్నో మారులు మొర్రపెడుతూ ఉంటాం. కానీ కొన్ని పరిస్థితుల్లో ఆయన ఎప్పుడు కూడా నేనున్నానమ్మా అన్న అభయం మనకు ఇచ్చినట్లు కూడా మనకు ధైర్యం ఉండదు. ఏంటి మరి, మీరు పిలిస్తే నేను మీకు జవాబిస్తాను, మీరు మొర్రపెడితే నేనున్నానన్న ధైర్యాన్ని ఇస్తానని ఇక్కడ వాక్యం తెలియచేస్తుంది. నా బ్రతుకులో ఏంటి మరి ఇలాంటి అనుభవాలు నాలో జరగలేదని ఒకవేళ ఈ వాగ్దానం అంటున్న మీలో ఎవరైనా కనుక ఆలోచన చేస్తే దాని ముందు మరొక వచనం ఉందండి, అది కూడా చూద్దాం. నీ ఆహారము ఆకలి గురిన వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఎంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. చూడండమ్మా, మనము మన జీవితంలో కొన్ని కార్యాల కొరకు కడుపు మార్చుకుంటూ, అయ్యా నేను ఉపవాసం ఉన్నాను, నా వైపు చూడు, నన్ను దర్శించు, నా ప్రార్థన ఆలకించు అంటాం తప్ప ఈ భూమి మీద ఆయన పోలికలు, ఆయన రూపంలో, ఆయన చేతి పనైన మనుషుల పట్ల కనీసము జాలి కానీ, దయ కానీ, కనికరము కానీ లేకుండా ప్రవర్తిస్తాం. మన ఆహారము ఎవరైనా ఆకలికుంటే మనం 16 రకాలు వండి పెట్టేది కాదండి. మనము కలిగి ఉన్న దానిలో కొంచెమైనా సరే లేదు అనకుండా పెడితేనంటండి అది ఆయనకి నచ్చిన ఉపవాసం అంట. మనకి 2-3 వస్త్రాలు ఉంటే ప్రియులారా, వస్త్రహీనులు కనిపిస్తే నువ్వు వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు, నీ కంట కనిపిస్తే నాకు సంబంధం లేదు అన్నట్టుగా నువ్వు మారిపోకుండా నీకు చేతనైన, నీకు తోచిన, నీ ఇంటిలో నుంచి ఏదైనా దేవుడు నీకు అనుగ్రహించిన ఆ శ్రేష్టమైన వాటిలో నుంచి ఏదైనా నీకంటే తక్కువ దీనహీన స్థితిలో బ్రతుకుతున్న వారికి సహాయం చేసినట్లయితేనండి ఆయన అంటున్నారు, అప్పుడు నువ్వు ఇవన్నీ చేసిన తరువాత అప్పుడు నీవు పిలువగా నేను ఉత్తరం ఇస్తాను. నువ్వు మనిషిని మనిషిగా గౌరవించకుండగా, మనిషి కష్టాన్ని అర్థం చేసుకోకుండగా, ఎదుటివారిని ప్రేమించకుండగా, వారికి కనీసం సహాయం చేసే గుణము నీలో లేకుండగా నువ్వెంత ప్రార్థన చేసినా నేను విన్ను. నీవు నా పోలిక, నా రూపమైన మనుషులను కూడా గౌరవించినప్పుడు, వారి ఆకలి తీర్చినప్పుడు, నీ కలిగి ఉన్న వాటిని నీకంటే లేని వానికి సహాయం చేసినప్పుడు అప్పుడు నీ పిలుపుగా నేనున్నానని అంటున్నారండి. ప్రియులరా, మీ జీవితాల్లో కూడా చాలాసార్లు ఇలాంటి అనుభవాలు ఎదురు కావచ్చు. అయినప్పటికీ కూడా తొందరపడొద్దు. మనము వేస్తున్న ప్రతి అడుగు కూడా వాక్యాన్ని బట్టి మనం బ్రతకాలి, నడవాలి. కష్టాలు లేని మరి ఎవరూ లేరు. కానీ నీ మొర్ర ఆయన వినాలి అంటే నీ జీవితంలో కొన్నైనా దేవుని లేఖనాల్లో
వ్రాసిపెట్టిన ఆ మాటలను ఆధారం చేసుకుని నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించి వారి కష్టాన్ని అర్థం చేసుకుని నీవు ఒక్కొక్కసారి నీకున్నా లేకపోయినా ఎదుటివారి కళ్ళల్లో ఆనందము చూసే వ్యక్తిగా నీవు ఉంటే నువ్వు పిలిస్తే దేవుడు నేనున్నాను అంటున్నాడండి. కాబట్టి మరి ఈ లేఖనాలు చూస్తూ ఉన్నాం, వాగ్దానాలు వింటూ ఉన్నాం, వాక్యాన్ని వింటూ ఉన్నాం కాదండి, వింటున్నాం. మనం ఎంతవరకు మనలో మార్పు అనేది వచ్చింది, ఆయనకి ఎంత మనం సమీపంగా జీవిస్తున్నామని మనకి మనమే పరిశీలన చేసుకొని అడుగులు వేస్తే మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనకి సమస్తము సాధ్యమండి. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. కాబట్టి మరి ఈ వాగ్దానం వింటున్న మీరందరూ కూడా ఇవన్నీ చేసి అప్పుడు అడగండి, తప్పకుండా దేవుడు మీ అవసరతలను తీరుస్తాడు, నిండారులుగా దీవిస్తాడు. అట్టి కృప మీ అందరికీ తోడయ్యుండి నడిపించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప ధైర్యాన్ని కలుగు చేయండి. వారి అవసరతలు తీర్చండి. మీకు మరింత సమీపస్తులుగా ఒక సత్సంబంధం కలిగి జీవించే వారసులుగా వారిని ఏర్పాటు చేయండి. వారి అనుదిన జీవితంలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, కుటుంబ జీవితంలో, విద్యలో, వ్యాపారంలో నీ హస్తమును తోడుగా ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. వందనాలండి.